హాయ్ ఫ్రెండ్స్, మై ఫ్యామిలీ. ఈరోజు వీడియో ఏంటంటే సబ్స్క్రైబర్స్ అడిగిన వీడియో అనమాట. చాలా రోజుల నుంచి నేనైతే వీడియో చేయలేదు కదా. లాస్ట్ వీక్లో ఇన్స్టాలో చాలామంది వీడియోస్ అయితే సెండ్ చేశారు. వాటిల్లో ఇదొక వీడియో అనమాట. సో గైస్, ఈ వీడియో చాలామంది చేసి ఉంటారు, బట్ మనం కూడా మన సబ్స్క్రైబర్ అడిగారు కాబట్టి మనమైతే వీడియో చేయాలని చేస్తున్నాను. సో గైస్, ఫస్ట్ కనుక మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, ఓకేనా. ఈ ఛానల్కి సపోర్ట్ చేస్తేనే నేను ఇంకా మరించి వీడియోలు అయితే తీసుకురాగలను. సో సపోర్ట్ చేసి లైక్ చేసేయండి. అదేవిధంగా మనమైతే ఇప్పుడు వీడియో అయితే డెమో అయితే చూద్దాం. ఫ్రెండ్స్, డెమో వీడియో అయితే చూశారు కదా. మ్యూజిక్ని ఎందుకంటే నేనైతే ఎక్కువైతే వినిపించలేను, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ వస్తుంటాయి కాబట్టి. ఒకవేళ మీరు ఫుల్ మ్యూజిక్తో పాటు ఈ వీడియోని చూడాలంటే ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ అయితే చేస్తాను, అదేవిధంగా టెలిగ్రామ్లో పోస్ట్ అయితే చేస్తాను. అక్కడ నుంచి మీరైతే ఫుల్ వీడియో అయితే చూడవచ్చు అనమాట. ఇది బాయ్స్ వచ్చి లేడీస్కి చేయొచ్చు, లేడీస్కి అయితే చేసుకోవచ్చు. చాలా యాటిట్యూడ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది ఈ వీడియో అనేది. సో ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అదేవిధంగా ఇందులో మనకైతే టెంప్లెట్ అయితే ఉంటుంది కాబట్టి టెలిగ్రామ్లో అయితే పోస్ట్ అయితే చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని యాడ్ అయితే చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. ఫ్రెండ్స్, మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన ప్రీసెట్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత మీకైతే ఇక్కడ డైలాగ్ అయితే కనిపించడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు ఫాంట్స్ లింక్స్ అయితే నేనైతే డిస్క్రిప్షన్లో ఇచ్చిన అనమాట. అవి డౌన్లోడ్ చేసుకొని అలర్ట్మోషన్ యాప్లో యాడ్ అయితే చేసుకోండి. మీరు ఆ తర్వాత ప్రీసెట్ని అయితే ఓపెన్ చేస్తే మీకైతే ఈ విధంగా రావడం జరుగుతుంది అనమాట. చాలా ఈజీగా ఉంటుంది ఎడిటింగ్ చేసుకోవడానికి. మీరు చేయాల్సిన పని ఏం లేదు, స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఈజీగా ఉంటుంది. అలాగే టెక్స్ట్కి కొన్ని సెట్టింగ్స్ అయితే చేసుకోవాలి, ఎఫెక్ట్స్ అనేది. సో అదేవిధంగా మనకైతే ఇక్కడ బీట్ మార్క్ అనేది ఉంటుంది. ఈ బీట్ మార్క్ తగ్గట్టు మనం ఇమేజెస్ అయితే యాడ్ అయితే చేయాలి. అందుకోసం నేనైతే ఇక్కడ స్టార్టింగ్ అయితే వచ్చేసాను అనమాట. అంటే స్టార్టింగ్ అంటే ఇక్కడ మనకైతే డైలాగ్ అయితే అయిపోతుంది కదా. ఇక్కడికి వచ్చేసి మనమైతే ఇక్కడ ప్లస్ సెకండ్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళండి. సో మనకు నచ్చిన ఇమేజెస్ అనమాట చేయాలనుకుంటున్నామో వాళ్ళ ఇమేజెస్ అయితే యాడ్ అయితే చేయాలి. నేనైతే అనుపమ్ మేడం వీడియోస్ అయితే యాడ్ అయితే చేశాను. ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి ఇక్కడ ఫిల్ కంపోజిషన్ ఏరియాని క్లిక్ చేస్తున్నాను. అంటే స్క్రీన్ ఫుల్గా అయితే వస్తుంది అనమాట. ఈ విధంగా అన్ని ఇమేజెస్ అయితే యాడ్ అయితే చేసుకోండి. నేను అన్ని ఇమేజెస్ యాడ్ చేసి వీడియో అయితే కంటిన్యూ చేస్తాను, ఎందుకంటే ఇమేజెస్ అన్ని యాడ్ చేసుకోవడానికి టైం పడుతుంది. అదేవిధంగా మీకు వీడియో లెంత్ అయితే బాగుండదు కాబట్టి సో బోర్ అయితే కొడుతుంది. సో అదే ఫుల్గా ఇమేజెస్ అన్ని యాడ్ చేసి వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. ఈ ఒక్క ఇమేజ్ ఎలా యాడ్ చేసినా అదేవిధంగా బీట్ మార్క్ తగ్గట్టు ఇమేజెస్ అన్ని యాడ్ అయితే చేసేసుకోండి, ఓకేనా. ఫ్రెండ్స్, నేను బీట్ మార్క్ తగ్గట్టు ఇమేజెస్ అన్ని యాడ్ అయితే చేశాను. చూడండి ఎంత క్లియర్గా. మనమైతే చాలా ఈజీ అనమాట, తక్కువ ఇమేజెసే కాబట్టి మీ ఫొటోస్ లేదా మీకు నచ్చిన ఇమేజెస్ అయితే యాడ్ అయితే చేసుకోండి. యాడ్ చేసుకొని స్టార్టింగ్ అయితే వచ్చేసేయండి. నేను ఒక వీడియో టెంప్లెట్ అయితే టెలిగ్రామ్లో అయితే ఇస్తాను. ఆ టెంప్లెట్ని అయితే యాడ్ అయితే చేయండి స్టార్టింగ్లో. నేనైతే ఇప్పుడు ఆ టెంప్లెట్ని యాడ్ చేసి వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. ప్లస్ సెకండ్ క్లిక్ చేసి సో మనం మీడియాలోకి వెళ్ళి ఆ టెంప్లెట్ ఎక్కడ ఉందో చూసి నేనైతే యాడ్ చేసి వీడియో అయితే కంటిన్యూ చేస్తాను గైస్. సో ఇలాంటి వీడియో అయితే ఉంటుంది గైస్, ఇలాంటి వీడియో అనమాట. ఇది వచ్చేసి కొంచెం లెంత్గా ఉంటుంది. మనకైతే ఫస్ట్ డైలాగ్ ఎంతవరకు ఉంటుందో అంతవరకు మనకైతే ఈ టెంప్లెట్ అయితే అవసరం అనమాట. సో ఈ డైలాగ్ ఎంతవరకు లాస్ట్ వరకు వచ్చేసేయండి. ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ని అయితే కట్ అయితే చేయండి. సో ఈ టెంప్లెట్కి మనకైతే ఒకవేళ సౌండ్ ఉంటే ఆఫ్ అయితే చేసుకోండి, ఓకేనా. సో అదేవిధంగా ఈ టెంప్లెట్ని హోల్డ్ చేసి పెట్టుకొని కిందికి అయితే తీసుకురండి లాస్ట్కి అయితే, అంటే సాంగ్ పైకి అయితే పెట్టుకోండి. సో మనకైతే టెక్స్ట్ అనేది పైన వస్తుంది కాబట్టి సో ఈ విధంగా అయితే వచ్చేస్తుంది, చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా ఒక ఎఫెక్ట్ అయితే ఇవ్వాలన్నమాట. ఇప్పుడు మనమైతే ఈ లెంత్గా మనకైతే కింద లిరిక్ ఉంది కదా, డైలాగ్ ఉంది కదా, డైలాగ్ని క్లిక్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు ఇక్కడ ఫస్ట్లో కీ ఫ్రేమ్ ఇవ్వండి, అదేవిధంగా ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ ఇవ్వండి, అదేవిధంగా ఈ బీట్ మార్క్ దగ్గర ఒక కీ ఫ్రేమ్ ఇవ్వండి. ఇక్కడ ఏం చేస్తారంటే సింపుల్గా ఈ ఫస్ట్ది వచ్చేసి ఈ ఫుల్గా ఈ పక్కగా ఇది జరిపేసేయండి కనిపించకుండా. ఆ తర్వాత మధ్యలో వచ్చేసి ఇక్కడ కర్వ్ అయితే యాడ్ అయితే చేయాలి. సో మనకైతే ఈ విధంగా వచ్చేటట్టు యాడ్ అయితే చేసుకోండి. సో అదేవిధంగా ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ సింపుల్ అనమాట, ఇంకా వదిలేయండి. ఈ ఎఫెక్ట్ అనేది ఇంతే అనమాట, చాలా ఈజీగా ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ డైలాగ్ ఉంటుంది కదా, దాన్ని కూడా అదేవిధంగా స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ ఇవ్వండి, అదేవిధంగా ఇక్కడ సెంటర్లో కీ ఫ్రేమ్ ఇవ్వండి, ఇక్కడ లాస్ట్ ఇస్తే ఇవ్వండి, ఇక్కడ ఇబ్బంది లేదు లాస్ట్ది. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ దానికి వచ్చేసేయండి. ఇక్కడ నుంచి మనమైతే ఈ సైడ్కి అయితే జరిపేయండి కనిపించకుండా మనకి రావడానికి. ఇక్కడ మనమైతే కర్వ్ అయితే యాడ్ అయితే చేయాలి మధ్యలో. సో అందుకోసం నేనైతే కర్వ్ అయితే యాడ్ అయితే చేసి మనకి సెంటర్కి అయితే వచ్చేటట్టు పెట్టుకోండి మళ్ళీ. సో ఈ విధంగా
లిరిక్స్కి ఈ విధంగా మనమైతే డైలాగ్ అనేది ఎఫెక్ట్ అయితే ఇచ్చాము. అదేవిధంగా సేమ్ అనమాట, సేమ్ ఎఫెక్ట్ ప్రతి ఒక్కదానికి అనమాట. ఈ మధ్య బీట్ మార్క్ ఎక్కడ దాకా ఉంటుందో అక్కడ దాకా అనమాట. సింపుల్ అనమాట, చాలా ఈజీగా ఉంటుంది. సో ఈ విధంగా జరిపేసేయండి ఫుల్గా. ఇక్కడ సెంటర్లో అయితే కర్వ్ అనేది యాడ్ అయితే చేయండి, సింపుల్, ఇంకంతే అనమాట. అదేవిధంగా పై దానికి సేమ్ అనమాట, సేమ్ సిచ్యువేషన్, ఇదే ఎఫెక్ట్ సేమ్ అదే మాదిరిగా మనకైతే ఈ విధంగా సేమ్ అయితే ఇచ్చేసి సైడ్కి అయితే జరిపేసేయండి. కనిపించడం లేదు, సో ఓకే, సైడ్కి అయితే ఫుల్గా జరిపేసేయండి. జరిపేసి లాస్ట్ ఈ బీట్ మార్క్ అనేది ఫుల్గా లాస్ట్కి అయితే పెట్టేసి కర్వ్ అయితే యాడ్ అయితే చేయండి ఈ విధంగా. సో అంతే అనమాట. లిరిక్స్కి అయితే మన డైలాగ్ అయితే ఈ విధంగా సింపుల్ ఎఫెక్ట్ అనమాట, చాలా ఈజీగా ఉంటుంది. అదేవిధంగా బ్యాక్ అయితే వచ్చేసేయండి. ఎఫెక్ట్ ప్రీసెట్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ 2 ఇమేజెస్కి అయితే ఎఫెక్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ లెంత్ ఇమేజ్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి కాపీ చేసుకోండి. బ్యాక్ అయితే వచ్చేసేయండి. మనం ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసి ఇక్కడ స్టార్టింగ్ ఉన్న ఇమేజ్ ఉంది కదా, స్టార్టింగ్ ఉన్న ఇమేజ్కి అయితే యాడ్ అయితే చేయండి. అదేవిధంగా ఇక్కడ మధ్యలో 2 ఇమేజెస్ వదిలేసి లెంత్ ఉన్న ఇమేజెస్ వాటికి ఈ ఎఫెక్ట్ అయితే వాడండి. చాలా ఎక్సలెంట్గా అయితే కనిపిస్తుంది వాడినప్పుడు, చాలా ఈజీగా ఉంటుంది. సో ఈ విధంగా లాస్ట్ 2 ఇమేజ్ ఉంటాయి, రెండింటికి ఇదే ఎఫెక్ట్ అయితే ఇవ్వండి, ఓకేనా. సో బ్యాక్ అయితే వచ్చేసేయండి. అదేవిధంగా మనం ఎఫెక్ట్ ప్రీసెట్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ సెకండ్ ఉన్న ఇమేజ్ ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకొని బ్యాక్ అయితే వచ్చేసేయండి. మనం ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసి ఇక్కడ చిన్న చిన్న ఇమేజెస్ ఉన్నాయి కదా మధ్యలో, ఆ చిన్న ఇమేజెస్కి ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేసుకుంటూ వెళ్ళండి. ఈ విధంగా చాలా ఈజీగా ఉంటుంది. సో ఈ విధంగా పేస్ట్ అయితే చేసుకుంటూ వెళ్ళండి. చూడండి ఎంత నీట్గా అయితే మనకైతే ఎఫెక్ట్ అయితే ఇస్తున్నప్పుడు మనకి మన ఇమేజ్కి ఎఫెక్ట్ వస్తున్నప్పుడు ఆ మ్యూజిక్ తగ్గట్టు ఎక్సలెంట్గా అయితే ఎఫెక్ట్ అయితే వస్తుంది. చూడండి ఈ విధంగా అనమాట. సో ఓవరాల్గా మనకైతే వీడియో అయితే రెడీ అయిపోయిందనమాట. ఇక్కడ నుంచి షేర్ ఆప్షన్ ఉంది, షేర్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ ఎక్స్పోర్ట్ అని ఉంటుంది, ఎక్స్పోర్ట్ అని క్లిక్ చేసినామంటే వీడియో అయితే గ్యాలరీలో అయితే సేవ్ అయిపోతుంది. సో గైస్, ఈ వీడియో మీకు నచ్చిందని కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి. అదేవిధంగా ఈ యొక్క ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేషన్లో పెట్టుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకి ఇంకా రాబోతున్నాయి. సో మిస్ కాకూడదనుకుంటే బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్లో పెట్టుకోండి, ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం, అంతవరకు జై హింద్.